శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఏమిటంటే, నిష్ణాతోపి చ వేదాంతే వైరాగ్యం నైతి దుర్జనః అని అన్నారు. కొంతమంది యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వాడు ఎంతో వేదాంతం చదువుకున్నప్పటికీ వాడికి దాంట్లో ఆ పరిపక్వత అనేది మాత్రం రావట్లేదు. వేదాంతంలో చాలా పెద్ద పండితుడు అయ్యాడు, ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్తాడు. ఎక్కడైనా అడగండి, బ్రహ్మసూత్ర భాష్యమో, ఉపనిషద్ భాష్యమో, గీతా భాష్యమో, అద్వైత సిద్ధో, బ్రహ్మానందీయమో, ఎక్కడైనా అడగండి ప్రశ్న, అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. కానీ స్వయంగా వాడికి మాత్రం వైరాగ్యం అనేది లేదు. అంటే ఎందుకు అనంటే, ఆ సంసారం, ఆ మోహం అనేది అంత దృఢంగా ఉంది కాబట్టి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాము అనంటే, అంత నిష్ణాతుడైనటువంటి వాడికే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక సామాన్యుడైనటువంటి వాడి పరిస్థితి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. దానికి ఒక మంచి ఉదాహరణను కూడా ఆ శ్లోకంలో తర్వాత భాగంలో చెప్పారు. చిరం జలనిధౌ మగ్నః మైనాక ఇవ మార్దవం అని అన్నారు. ఆ మైనాక పర్వతం కథ చాలామందికి తెలుసు. వెనకటి కాలంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఒక కాలంలో పురాణాల్లో చెప్పినటువంటి విషయం. పర్వతాలకి ఒక కాలంలో రెక్కలు ఉంటూ ఉండేవి. అప్పుడు ఆ పర్వతాలు కూడా తమ ఇష్టానుసారంగా పక్షుల్లాగా ఎక్కడికి పెడితే అక్కడ ఎగరడం, ఎక్కడికి పెడితే అక్కడికి వచ్చి వాలడం, ఇలా చేస్తూ ఉండేవి. దీనివల్ల జనాలందరూ చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఒక పర్వతం వచ్చి మన ఇంటి మీద కూర్చుందంటే ఏమవుతుంది, మన పరిస్థితి ఏమవుతుంది? అటువంటి పరిస్థితి చాలా చోట్ల అవుతూ ఉండేది. అప్పుడు అందరూ దేవతల్ని ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో పర్వతాలన్నిటి యొక్క రెక్కల్ని ఛేదించాడు. ఇంకప్పటి నుంచే ఆయా పర్వతాలు అక్కడక్కడే స్థిరపడిపోయి ఉన్నాయి అనేటటువంటి పౌరాణిక కథ.